తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మాట్లాడదాం గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన పనులు వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి మంత్రాలు జపించడం వల్ల మనకి ఆ రోజు లేదా ఆ పని వల్ల మనకి మంచి జరుగుతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యనమ్మా. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఇప్పుడు ఏదైనా కూడా కార్యక్రమానికి మనము వెళ్తున్న సమయంలో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదంటే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు, లేదంటే కొత్త గృహప్రవేశానికి వెళ్తున్నారు, అంటే కొత్త ఇల్లు కొనడానికి వెళ్తున్నారు, లేదంటే ఇంకా ఏ టు జెడ్ ఏదైనా వర్క్ కావచ్చు. గుమ్మం దాటి బయట అడుగు పెట్టి పోయి మనకు ఆ కార్యం అనేది విజయం కలగాలి. ఇప్పుడు ఆ కార్యం విజయం అవుతేనే మనకు మంచి ఫలితం లభిస్తుంది. ఎవరినో డబ్బును అడగడానికో, లేదంటే తాకట్టు పెట్టుకోవడానికో, ఇంకేదైనా కావచ్చు. సో అదంతా కూడా ఏంటంటే మనిషిని విజయం కలిగించడానికి ఇది. పోతే ఏంటంటే దారిలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ యాక్సిడెంట్స్ కాకుండా, మరి ఇంకేదైనా ఇన్సిడెంట్స్ కలగకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఓఆర్ పైన చాలామంది చనిపోయారు. ట్రక్ దిగి కొట్టుకొని, ఎక్కడి నుంచో షూట్కి వెళ్ళేసి వచ్చి ట్రక్ దిగి కొట్టుకొని చనిపోయారు. నరసింహస్వామి ఆలయంకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారు ఢీ కొట్టుకొని చనిపోయారు. ఏమంటే అవన్నీ మధ్యలో న్యూస్లో చూసాం. చాలామంది చిన్న పిల్లలంతా చనిపోయారు. చాలా బాధాకర విషయం. జీవితం బాగా ముందు ఉండి కూడా చావు మృత్యు ఎట్లా ముందుకు వస్తుందని తెలియదు. ఆ మృత్యు అనేది ఆ లారీలు రూపంగా, ట్రాక్టర్ రూపంగా ఓఆర్ దగ్గర పెట్టుకోవడం వల్ల అటువంటివన్నీ అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అటువంటి బండ్లు అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే స్పీడ్స్కి వస్తాయి. తెల్లారుజామున 2 నుంచి 4 లోపు జరిగేవంటే ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్. ఎప్పుడు కూడా 2 to 4, ఈ 2 to 4 అనేది చాలా డేంజర్. ఆ టైంలో పడుకోవాలి. ఎవరైనా కూడా, డ్రైవర్ కానీ ఎవరైనా కూడా పడుకోవాలి. ఎక్కడైనా సైడ్లో ఆపేసుకోవాలి, ప్రయాణించకూడదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామని అనుకుని కొంతమంది వచ్చేస్తారు. ఏమండి? సో అటువంటి అయినప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందులో మృత్యు పాలు పడతారు. ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు కదండి. కారు పోతే కారు తిరిగి తెచ్చుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవచ్చు. కానీ అలా కాదు. అందుకే ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మంచి ఒక త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకవి వందన మృత్యోముక్తి క్షీరమామృత అని ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకొని బయలుదేరటం. లేని పక్షాన గణపతి దేవుడు ఉన్నాడు కదండి. ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః అన్న మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇదో రెండో మంత్రం. మూడోది ఓం క్షిం క్రీం నమః కాళీదేవ్యై నమః. ఇది ఒక మూడో మంత్రం. ఇటువంటి గణపతిది, మృత్యుంజయది, మహాకాళి మంత్రాన్ని జపాలు 108 సార్లు జపం చేసుకోవాలి. బయలుదేరే ముందు 108 సార్లు 108 సార్లు చేసుకోవాలి. అంటే మామూలు కూడా చేసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని వెళ్తేటప్పుడు. ఇప్పుడు మీ దగ్గర జపమాల ఉందనుకోండి, ఒక 108 మాల జపం ఉంటే ఏమో పెట్టుకొని ఓం గంగం గణపతి నమః, ఓం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకవి వందన మృత్యోముక్తి క్షీరమామృతం ఒక్కొక్క మాల జపం. ఓం క్షిం హ్రీం హ్రీం క్రీం మహాకాళియై నమః అనే ఒక మంత్రాన్ని
మనం జపిస్తూ అలా ముందుకే. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మనిషిని ఇంటికి తిరిగి వచ్చేదాకా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్రొటెక్ట్ చేసే సమయంలో ఎటువంటైనా కూడా దుష్ట ప్రభావం అనేది వాళ్ళపైన పడకుండా చెడు ఛాయ అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళని క్షేమంగా తిరిగి వచ్చేవంటి ఒక శక్తి ఆ మంత్రానికి ఉంటుంది. అయితే గురుగారు ఆ బయలుదేరే వాళ్ళు మాత్రమే చదవాలా? బయలుదేరుతున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు వారి గురించి చదివినా కూడా అదే ఫలితం ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి ఆ మంత్రం నోటికి తిరిగి రాలేకపోయింది అనుకో, లేదా చిన్న పిల్లలు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు చదివితే చదువుకోవచ్చు. చాలా మంచిది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. కొంతమంది ఏంటంటే షూస్ వేసుకొని ఇటు చెప్పులు వేసుకొని కూర్చొని బయలుదేరుతుంటారు. అటువంటి పొరపాటు ఎప్పుడు కూడా చేయకూడదు. కేవలము ఎప్పుడైనా కూడా చెప్పులు ఇప్పి ప్రశాంతంగా కూర్చొని బయలుదేరే ఒక 5 నిమిషాల ముందు అన్ని పనులన్నీ తొందరగా ముగించుకోండి. టిఫిన్ అంతా చేసుకొని ఆ జపానీ చేసుకొని చక్కగా ఎంతసేపు అంటే 108 టైము 15 నిమిషాలు 20 నిమిషాలు గట్టి చేస్తే మా అరగంట సేపు అవుతుంది. అంతకని మించింది ఎక్కువ జరగదు. అవంతా కూడా చేసుకొని చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, లేదంటే ఒక గ్లాస్ పాలు తాగండి, బయలుదేరండి. అప్పుడు మీ కార్యం సక్సెస్ఫుల్, 100% మీకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా మీ కార్యానికి అసలు ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా రావటం అనేది జరుగుతుంది. గురుగారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడైనా సరే లేదా సాధారణంగా వెళ్ళేటప్పుడైనా సరే ఎటువంటి మంత్రాలు జపించడం ద్వారా మనకి మంచి జరుగుతుందనే విషయాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.